హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నారా? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మీకు ఉండే 3 కామన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాము. హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎంత టైం పడుతుంది? నార్మల్గా మీకు ఎన్ని గ్రాఫ్ట్స్ అవసరమో, లేదంటే ఏ టెక్నిక్ వాడతామో, లేదంటే ప్రొసీజర్ ఎంత కాంప్లెక్స్ ఉందో దాన్ని బట్టి మీకు ఎంత టైం పడుతుంది అనేది డిసైడ్ అవుతుంది. సో లార్జర్ సెషన్ అయితే మీకు లాంగర్ టైం పట్టవచ్చు. అప్పుడప్పుడు క్లయింట్ కన్వీనియన్స్ కోసం నార్మల్ సెషన్ని మనము 2 to 3 పార్ట్స్ లాగా కూడా స్ప్లిట్ చేసి 2 to 3 డేస్లో చేయడం జరుగుతుంది. నాకు మల్టిపుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెషన్స్ అవసరం పడతాయా? ఎస్. ఒకవేళ మీకు అడ్వాన్స్ స్టేజ్ బాల్డ్నెస్ ఉంటే మల్టిపుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెషన్స్ అవసరం పడవచ్చు. 3 లేదంటే 4 సెషన్స్ కూడా అవసరం పడవచ్చు. మీ డోనర్ ఏరియాని మరియు మీ ఫ్యూచర్ హెయిర్ లాస్ ప్యాటర్న్ని కన్సిడర్ చేసుకొని మీకు ఎన్ని మల్టిపుల్ సెషన్స్ అవసరం పడతాయో డిసైడ్ చేయడం జరుగుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి బెస్ట్ స్టేజ్ ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి అందరికీ ఒకటే బెస్ట్ స్టేజ్ అనేది ఉండదు. మన హెయిర్ లాస్ ప్యాటర్న్ స్టేబుల్గా, ప్రిడిక్టబుల్గా డిసైడ్ అయిన తర్వాత మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ని కన్సిడర్ చేస్తాము. నార్మల్గా 22 ఇయర్స్ లేదంటే అంతకంటే ఎక్కువ వయసులో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ని రికమెండ్ చేస్తాము. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్లో ఉన్న అదర్ వీడియోస్ని చెక్ చేయండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అందులో కవర్ చేశాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మమ్మల్ని రీచ్ అవ్వండి.